నమస్తే, వెల్కమ్ టు ఇన్సైడ్ స్టోరీ. మేడిగడ్డ బ్యారేజ్ కాస్త మేడిపండులాగా ఎందుకు మారింది? పిల్లలు కుంగిపోవటానికి కారణమేంటి? వందల కోట్లతో నిర్మించిన కొన్ని నెలల్లోనే ఇలా జరగటానికి కారకులెవరు? ఈ మొత్తం వ్యవహారంలో ఏం జరిగింది అన్న దానిపై విజిలెన్స్ చేపట్టిన విచారణతో దిమ్మ తిరిగే నిజాలు బయటికొచ్చాయి. ఇదే ఇప్పుడు రాజకీయంగా కలకలం రేపుతోంది. మేడిపండు చూడు మేలిమై ఉండు, పొట్టవిప్పు చూడు పురుగులుండు అన్నది చిన్నప్పుడు అందరూ చదువుకున్న ఓ నీతి పద్యం. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ వ్యవహారం చూస్తే అచ్చంగా ఈ పద్యం గుర్తురాక మానదు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం, అనంతర పరిణామాల్లో ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించడం, అందులో కీలక విషయాలు వెలుగుచూడ్డం, ఇలా ఒక్కో పరిణామాన్ని గమనిస్తే ఎన్నో ప్రధానమైన అంశాలు బయటకొస్తున్నాయి. నిజానికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైనది మేడిగడ్డ బ్యారేజ్. తెలంగాణలో పంట సిరులు పండించడమే లక్ష్యంగా గత బీఆర్ఎస్ సర్కార్ చేపట్టిన ఈ భారీ ప్రాజెక్ట్ నిర్మించిన కొద్ది రోజులకే కుంగిపోవడం కలకలం రేపింది. తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రచారం సందర్భంగా బీఆర్ఎస్ సర్కార్ చేపట్టిన కాళేశ్వరం సహా ఇతర ప్రాజెక్టులు ఒప్పందాలపై విచారణ జరిపిస్తామంటూ నాడు పీసీసీ చీఫ్ హోదాలో ప్రకటించారు రేవంత్ రెడ్డి. సరిగ్గా పోలింగ్కు కొన్ని రోజుల ముందుగా మేడిగడ్డ బ్యారేజ్లోని కొన్ని పిల్లర్లు కుంగిపోయాయి. ఇది కాస్త పొలిటికల్గా హస్తం పార్టీకి కలిసొచ్చింది. విపక్షాలు మూకుమ్మడిగా బీఆర్ఎస్ పార్టీపై మాటల దాడి చేశాయి. ఎన్నికల అనంతరం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం, సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించడంతో మంత్రులు బ్యారేజ్ వద్దకు వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. ఆ తరువాతి పరిణామాల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. అప్పట్నుంచి మొదలైన విచారణ ఒక్కో తీగ లాగుతూ వెళ్తుంటే డొంకంతా కదిలింది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన ఘటనపై దర్యాప్తు చేసిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తన మధ్యంతర నివేదికను తాజాగా న్యాయ విచారణ కమిషన్కు అందించింది. అయితే ఈ సందర్భంగానే కమిషన్ చైర్మన్ పలు కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. కేవలం మేడిగడ్డ వ్యవహారంపై మాత్రమే కాకుండా అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపైనా నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్. ఇదే ఇప్పుడు ప్రధాన అంశంగా మారింది. ఒక రకంగా చెప్పాలంటే పైకి ఎవరూ మాట్లాడకపోయినా బీఆర్ఎస్లో ఈ పరిణామం గుబులు రేపుతోంది. కేవలం ఇదొక్కటే కాదు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జనరల్ సివి ఆనంద్ తన నివేదికలో 21 మంది ఇంజనీర్లను బాధ్యులుగా పేర్కొన్నట్లు సమాచారం. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మొదట్లోనే ఈ మేడిగడ్డ వ్యవహారంపై విచారణకు ఆదేశించగా అప్పట్లో డీజీగా ఉన్న రాజీవ్ రతన్ బ్యారేజ్ నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించడంతో పాటు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. క్షుణ్ణంగా దర్యాప్తును నిర్వహించారు. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంతో సంబంధం ఉన్న ఇంజనీర్లందరినీ విచారణకు పిలిపించి వివరాలు సేకరించారు. నాణ్యతలేమి, డిజైన్లో లోపాలు, పని ముగియకుండానే పూర్తయినట్లు ధృవీకరణ పత్రం ఇవ్వడం, పెరిగిన వ్యయం, నిర్వహణా లోపం, పనిచేయని క్వాలిటీ కంట్రోల్, ఇలా అనేక అంశాలపై లోతైన దర్యాప్తును జరిపి బాధ్యులను గుర్తించారు. అయితే రాజీవ్ రతన్ హఠాన్ మరణం అనంతరం విజిలెన్స్ దర్యాప్తు ముందుకు సాగలేదు. ప్రభుత్వానికి నివేదిక ఇవ్వలేదు. ఇలాంటి పరిస్థితుల్లోనే తమకు నివేదిక ఇవ్వాలంటూ జస్టిస్ పీసీ ఘోష్ విజిలెన్స్ విభాగాన్ని ఇటీవలే ఆదేశించారు. కొద్ది రోజుల క్రితమే విజిలెన్స్ విభాగం బాధ్యతలు చేపట్టిన డీజీ సివి ఆనంద్ వెంటనే మధ్యంతర నివేదిక రూపొందించి కమిషన్కు సమర్పించారు. మొత్తం 21 మంది ఇంజనీర్ల పాత్ర ఈ అంశంలో గుర్తించడమే కాకుండా ఎవరి పాత్ర ఏంటన్నది తన నివేదికలో సివి ఆనంద్ వివరంగా పేర్కొన్నట్లు తెలిసింది. ప్రాణహిత, చేవెళ్ల పునరాకృతి, కాళేశ్వరం ఎత్తిపోతల, మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణ సమయంలో తీసుకున్న నిర్ణయాలు, మీటింగ్ మినిట్స్ సమగ్రంగా పొందుపరిచినట్లు తెలుస్తోంది. ఇవన్నీ పరిశీలించిన విచారణ కమిటీ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపైన నివేదికనివ్వాలని, తుగి రిపోర్ట్ సమర్పించాలని విజిలెన్స్ డీజీని ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ రిపోర్టు కోసం నీటిపారుదల శాఖ కార్యదర్శికి, సీఎంఓకు కూడా జస్టిస్ పీసీ ఘోష్ లేఖ రాసినట్లు సమాచారం.
కాళేశ్వరం సహా ఇతర ప్రాజెక్టుల్లో బీఆర్ఎస్ హయాంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్న ఆరోపణలున్నాయి. ఇదే అంశాన్ని ఎన్నికల్లోనూ హైలైట్ చేసి అప్పటి విపక్షాలు ఎంతో లాభం పొందాయి. ఇప్పుడు గులాబీ పార్టీ పవర్ పోవడం, విపక్ష పాత్రకు పరిమితం కావడం, విజిలెన్స్ విచారణలో కీలక విషయాలు వెలుగు చూస్తూ ఉండడం పొలిటికల్గా కాకరేపుతోంది. ఇదంతా ఎటు తిరిగి ఎవరి మెడకు చుట్టుకుంటుందన్న టెన్షన్తో కారు పార్టీ నేతలు లోలోన గుబులు పడుతున్నారన్న వాదన పార్టీ నాయకుల అంతర్గత చర్చల్లో వినిపిస్తోందని టాక్. చూడాలి మరి చివరకు ఏం జరుగుతుందో. ఇది ఇవాల్టి ఇన్సైడ్ స్టోరీ. రేపు మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.